పొద్దునే బీచ్కి అయితే వచ్చాము. ఆహ్లాదకరంగా లేదంటే ఫ్రెండ్స్ బీచ్ దగ్గర అయితే సైడ్ దాన్ని అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇవైతే చేపలు ఏదైతే కుకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆంటీ. చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంట్రా ఈడు చేపలు మరియు బీచ్కి మొత్తం ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కోడూరు దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది అయితే ఆ చర్చి, ఇదైతే మెయిన్ స్పాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కోడూరులో. ఇదైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కింద లోపలైతే యేసు ఉంటాడు, పైన కూడా ఉన్నాడు ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మొత్తం అయితే చాలా చల్లని గాలులు అయితే వీస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా కట్టున్నారు కదా ఫ్రెండ్స్, అవి కూడా అయితే ఊగుతూ ఉన్నాయి. బీచ్ పక్కన అయితే ఈ చర్చి ఉంటుంది, మీరైతే తప్పకుండా అయితే విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే కోడూరులో ఉన్న చర్చ్, అలాగే దాని పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ బీచ్ కూడా. ఇప్పుడైతే మనమైతే బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇదైతే దారిలో ఉన్న వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తాటి చెట్లు మరియు బీచ్లో ప్రయాణిస్తూ ఉంటే చాలా చల్లగా వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్కి అయితే ఎలా వెళ్ళాలంటే, మనం అయితే ఇప్పుడు మీకైతే సిటీ నుంచి చూసుకున్నట్టయితే నెల్లూరు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని నుంచి స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకుంటే అటు నుంచి సైడ్ అయితే ఇంకా స్ట్రైట్గా వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడైతే మీకైతే ఏరో మార్క్స్తో మార్క్ చేసి ఉంటారు ఇటు వేసు చర్చు అని. వాటిని అయితే మీరు గమనించుకుంటూ వెళ్ళినట్టయితే మీరైతే కోడూరు అనే విలేజ్కి అయితే ఫస్ట్ అయితే చేరుకుంటారు. ఆ తర్వాత అయితే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడైతే మీకైతే చర్చ్ అయితే ఉంటుంది. మీకైతే దాని నుంచి స్ట్రైట్గా అంటే మీరైతే బై వాక్నే బీచ్ అయితే చేరుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే చూసినట్లయితే చుట్టుపక్కల చెట్లు మొత్తం అంటే ఎలాగ ఉంటుందంటే వాతావరణం అంటే మొత్తం కొబ్బరి చెట్లు, వాతావరణం చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే తప్పకుండా విజిట్ చేయాలి. సండేస్ కానీ బిఫోర్ శనివారం కానీ అలా వెళ్ళినట్లయితే మీరు ఆదివారం రోజు అక్కడ అంటే స్టే చేయొచ్చు. స్టే చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఏసీ కూలర్లో ఉన్న అంత ఎయిర్ ఫ్రెష్నెస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. కోడూరు చర్చ్ ఇదైతే ఫ్రెండ్స్, లోపల నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఎంటర్ అలా మేమైతే చేరే లోపలైతే మొత్తం అయితే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. టైం అయితే 8 అయినట్టు అయిపోయింది. ఇదైతే సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా అయితే క్లోజ్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మీరైతే వైట్గా ఉన్నారు కదా ఫ్రెండ్స్, అదైతే మెయిన్ చర్చ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, లైటింగ్ అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు. అంటే ఈరోజు అంటే మేము పోయినప్పుడు ఏంటంటే గుడ్ ఫ్రైడే ఫ్రెండ్స్, తర్వాత సాటర్డే, అందువల్ల అయితే మొత్తం అయితే ఆహ్లాదకరంగా 3 రోజులు దాకా చేస్తారంట ఫ్రెండ్స్. 3 రోజు ఆదివారం కాబట్టి ఆ రోజు ఏంటంటే యేసు ప్రభువు వేస్తాడు అని మొత్తం అయితే లైటింగ్తో బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే అందంగా అయితే రెడీ చేస్తున్నారు. చర్చి లోపల కూడా వెళ్ళి వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసినట్లయితే ఇదైతే మెయిన్ చర్చిలోకి అయితే మనం వెళ్ళినప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అయితే చర్చిలోకి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం అయితే క్లోజ్ చేస్తున్నారు డోర్స్ అన్నీ. మొత్తం అయితే అక్కడైతే డెకరేషన్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ సైడ్లో అయితే మీకు కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్మాల్గా ఉన్నట్టు మొత్తం వింటేజ్ లుక్. వీటిని అయితే మనం అయితే క్యాండిల్స్ వెలిగించి కోరుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకైతే నెరవేరుతాయని. అయితే మొత్తం మెరియమ్మ మొత్తం అయితే చర్చ్ ఫ్రెండ్స్. మొత్తం అయితే మీకోసం అనేది క్లారిటీగా అయితే వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లోపలైతే గేట్ లోపలికి అయితే అలో చేయరు ఫ్రెండ్స్, మా గేట్ అయితే క్లోజ్ చేస్తుంటారు. ఇక్కడ సైడ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే డెకరేషన్ చేస్తూ అంటే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ప్రేయర్ చేయడానికి. ఇప్పుడైతే మనమైతే బయటికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దిస్ ఇస్ ద మెయిన్ స్పాట్ ఇన్ ద కోడూరు చర్చ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే చూస్తుంది యేసు ప్రభువుకు సహాయం చేయడానికి అంటే ఆయనకి సహకరించిన 12 మంది శిష్యులను అంటే అతను రాజు అయిపోతాడని ఆ దేశస్థుడు రాజు అయిన అతన్ని ఏ విధంగా 12 మంది శిష్యులను ఏ విధంగా అయితే శిక్షించాడో దీంట్లో అయితే ఒక్కొక్క చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క దాంట్లో అయితే అంటే బొమ్మలు అంటే గీయడంతో కాదు శిల్పించి చేయడం వలన ఇదైతే మెయిన్ స్పాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అయితే డీటెయిల్గా ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే కోడూరు బీచ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే తప్పకుండా ఆ వీడియోని అయితే పార్ట్ 2గా అయితే మీకైతే షేర్ చేయడం అయితే జరుగుతుంది. దీని మొత్తం థీమ్ అయితే రాక్ థీమ్తో అయితే చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంటే ఇది జస్ట్ ఒక బొమ్మ అయితే ఫ్రెండ్స్. ఇది నేను చూసుకున్నట్లే యేసు ప్రభువుకు సాయం చేసిన శిష్యుని ఏ విధంగా కట్టేస్తున్నారో ఈ విధంగా ఇది ఇంకో సైడ్లో ఉన్నది ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లోజ్ చేస్తున్నారు, అందువల్ల దాన్ని అయితే తీయలేకపోయాను. ఇప్పుడు మనమైతే బీచ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మీరైతే దారిలో చూసుకున్నట్లయితే ఈ బోర్డు ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్తే దీనిగా మీరు వాక్ అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే సన్ రైజ్ ఎప్పుడైతే ఉదయాన్నే లేచి అంటే 6 or 7 ఆ టైంలో అయితే మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది.
చూడండి ఫ్రెండ్స్, అంటే వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ అయితే మాకైతే వస్తున్నారు. సన్ రైజ్ అప్పుడే మనమైతే బీచ్ దగ్గర ఎంజాయ్ చేయగలం ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉంటే చుట్టుపక్కల అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. అంటే బీచ్ అయితే చూసుకోవచ్చు. వావ్ వావ్ ఫ్రెండ్స్, మొత్తం అయితే క్యాంపింగ్ కూడా చేసినట్టున్నారు. సమ్మరీస్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల. ఆ సూర్యకిరణాలు మనమైతే బీచ్ అయితే గాలి అయితే చిన్నగా లేదు ఫ్రెండ్స్, అని అయితే వస్తుంది. అలలు కూడా అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే చాలా ఎత్తులో అయితే బీచ్ వస్తున్నాయి. టైంలో కదా ఫ్రెండ్స్ మనమైతే అందరం ఫ్రెండ్స్గా అంటే జాలీగా వెళ్ళే ఫ్రెండ్స్తో కానీ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా అయితే ఫ్రెండ్స్తో కానీ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దేవుని దర్శించి మరియు అంటే పక్కన ఉన్న బీచ్లో కూడా జరగడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు వెళ్తున్నారు. దూరంగా అయితే ఒక చిన్న బాబు ఉన్నాడు ఫ్రెండ్స్, వాడికి చిన్న పిల్లడు అయినా కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం వెళ్ళిపోన్నాడు. అయితే ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేను అయితే బీచ్లో అయితే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా అయితే ఎంజాయ్ చేయండి, చూసి కూడా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. అలలు అంటే మేమైతే మామూలుగా అయితే వినాయక వెళ్ళినప్పుడైతే అప్పటికి వెళ్ళి ఉన్నాం ఫ్రెండ్స్ నార్మల్గా. కానీ ఇలాగైతే చర్చికి వచ్చి రాలేదు ఫ్రెండ్స్. పాప కూడా చిన్న ఆడుకుంటుంది ఫ్రెండ్స్. పాప ఎవరు నాకైతే తెలియదు ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరు. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మీరు చూస్తున్నారు, గమనించినట్లయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలలు అయితే చాలా ఉధృతంగా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్, అక్కడ స్ట్రైట్గా ఉన్నాను నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు చూస్తున్నాం ఫ్రెండ్స్, కాల్ కింద తీసుకైతే మొత్తం అయితే లాక్ వెళ్ళిపోతుంది. మా అక్క అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసింది. అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా అయితే ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మేము అక్కడ ఫ్రెష్గా ఉన్న ఫిషెస్ అయితే టేస్ట్ చేసాం ఫ్రెండ్స్. అయితే మా తమ్ముడు అయితే ఇప్పుడైతే రివ్యూ చెప్తారు ఫ్రెండ్స్, మీరే ఒకసారి వినండి. టేస్ట్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తున్నా అలాంటి పై వేస్తుంది, పరిగెస్తున్నాడు, మళ్ళీ పోతున్నాడు. మేమైతే ఇంటికైతే బయలుదేరేపోయాం ఫ్రెండ్స్. మొత్తం అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అయితే ఇంటికి పోయేటప్పుడు అయితే చాలా ఎంజాయ్గా అయితే పోయాం ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు అయితే చాలా సార్లు అయితే వస్తున్నారు. ఇంకాసేపు ఉంటే బాగుండు, ఇంకా కాస్త టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంతవరకు చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.